హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధనస్ ఫ్యామిలీ. ఈ వీడియో అయితే మేము హార్స్లీ హిల్స్కి వెళ్ళిందండి. మే మంత్లో వెళ్ళాం యాక్చువల్గా. సో ఈ హార్స్లీ హిల్స్ అయితే ఆంధ్ర ఊటీ అని అంటారు. ఇది మా హోమ్ టౌన్కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది, 45 కిలోమీటర్స్ అలాగా. సో ఇది 1 డే స్టేకి అయితే చాలా బాగుంటుందండి. హిల్ స్టేషన్ ఇది. లైక్ వెళ్ళేటప్పుడు తిరుమల హిల్స్ ఎక్కినట్టే ఉంటుంది. మేము వెళ్ళేటప్పటికే ఆల్మోస్ట్ 4 o'clock అయిపోయిందండి ఈవినింగ్. సో వెళ్ళిన వెంటనే ఫస్ట్ హరిత హిల్స్ రిసార్ట్స్ అని ఫస్ట్ రూమ్ అయితే చెక్ చేసుకున్నాము. సో ఫైనల్గా అయితే మాకు విఎస్ఆర్ గ్రాండ్ హోటల్లో రూమ్ నచ్చిందండి. ఆ రూమ్ కూడా నేను చూపిస్తాను. సో అక్కడ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చెక్ ఇన్ అవ్వలేదు, మేము టైం పడుతుందని. ఆల్రెడీ ఈవినింగ్ వెళ్ళి ఉన్నాము. సో ఫస్ట్ అయితే చూసే ప్లేసెస్ చూసుకుని మళ్ళీ చెక్ ఇన్ అవుదాం అనుకొని వెళ్ళాము. ఇక్కడ చిన్న పార్క్ అండ్ జూ అయితే ఉందండి. ఎక్కువ అనిమల్స్ అండ్ బర్డ్స్ ఏం లేవు కానీ బట్ ర్యాబిట్స్, డీర్స్ అండ్ పికాక్స్ అయితే ఉన్నాయి. అది చూసుకున్న తర్వాత అక్కడే ఆ పార్క్లో ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉందండి. ఆ బ్రిడ్జ్ అంతా గ్రౌండ్ వేసామంటే పార్క్ అంతా చూసేయచ్చు, కనిపిస్తుంది. అది బాగా అనిపించింది నాకు. ఇది అయిన తర్వాత నెక్స్ట్ అక్కడే ఒక చిన్న పాండ్లో పెడలింగ్ బోట్ ఉన్నిందండి. ఆ బోటింగ్కి వెళ్ళాము. మేము వెళ్ళింది హాలిడేస్ టైం కాబట్టి రష్ ఉన్నారండి. 30 to 40 minutes వెయిట్ చేసాం యాక్చువల్గా. దానికి పర్ హెడ్ ఐ థింక్ 50 rupees ఛార్జ్ చేస్తారనుకుంటాను. 3 rounds అయితే ఇస్తారు. బట్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుండింది ఈవినింగ్ టైంలో కాబట్టి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. బాగుండింది. 3 rounds మనం హెడ్లింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో అదైన తర్వాత అక్కడే ఒక చిన్న కిడ్స్ ఏరియా ప్లే ఏరియా ఉంటే అక్కడికి వెళ్ళి ఒక 10-15 minutes ఉండి అక్కడ చూసుకొని నెక్స్ట్ ఈవినింగ్ 6-6:30 అలా అయిపోయిందండి. సన్సెట్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. వ్యూ పాయింట్ అయితే చాలా చాలా బాగుంది. ఈ హార్స్లీ హిల్స్ మా హోమ్ టౌన్కి దగ్గరగా ఉన్నా సరే ఇంతవరకు అయితే మేము ఎప్పుడు వెళ్ళలేదండి. ఇదే ఫస్ట్ టైం వెళ్ళాం యాక్చువల్గా. ఏంటో టైం కుదరలేదు. అండ్ ఈ వ్యూ పాయింట్లో ఆల్రెడీ నార్మల్గా మాన్సూన్ వింటర్ సీజన్స్ అయితే ఫాగ్ అయితే చాలా ఉంటుందంట, విండ్ అండ్ ఫాగ్. సో ఇప్పుడు మేము వెళ్ళింది సమ్మర్ టైం కాబట్టి ఈవినింగ్ 6-6:30 అలా అవుతుంది. స్టిల్ లైట్గా ఫాగ్ అయితే ఉండిందండి. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. నాకైతే ఫ్లైట్లో వెళ్ళి కిందకి చూస్తే ఎలా కనిపిస్తుందో అలా అనిపించింది. హిల్ స్టేషన్ కాబట్టి చాలా బాగుండిందండి. కింద విలేజెస్ క్లియర్గా మనకైతే కనిపిస్తుంది. విలేజెస్, పాండ్స్, చెరువులు అన్నీ నీట్గా కనిపిస్తుంది అక్కడ నుంచి. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. సో వ్యూ పాయింట్ చూసుకున్నాక ఇక్కడ రిటర్న్ అవుతున్నాము. రిటర్న్ అయ్యి నేను చెప్పాను కదా విఎస్ఆర్ గ్రాండ్లో రూమ్ తీసుకున్నామని. సో ఇక్కడ కార్ పార్క్ చేసి రూమ్కి చెక్ ఇన్ అవుదామని వెళ్ళాము. ఇది ఎంట్రన్స్ అండి, విఎస్ఆర్ విన్ వేవ్ అని. సారీ, నేను విఎస్ఆర్ గ్రాండ్ అని చెప్పాను స్టార్టింగ్లో. ఇక్కడికి వెళ్ళి రిసెప్షన్, అక్కడికి వెళ్ళి రూమ్ కీస్ అన్నీ తీసుకొని ఆల్రెడీ బుక్ చేసుకున్నాము కాబట్టి ఆల్రెడీ మాట్లాడి వెళ్ళున్నాము. ఇంకా రూమ్ అంతా తీసుకొని చెక్ ఇన్ అయ్యాము. 204 రూమ్ అయితే ఇచ్చారు. రూమ్ అయితే చాలా స్పేషియస్గా, క్లీన్గా, హైజీనిక్గా మెయింటైన్ చేశారు. నాకైతే రూమ్ చాలా బాగా నచ్చిందండి. మా కిడ్స్కి కూడా చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఇంకా ఒక రోజు ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకుందామన్నారు. యాక్చువల్గా మాకు టైం లేదు, 1 డేనే స్టే చేసాము. అండ్ ఇది విత్ ఏసీ రూమ్ అండి. 4.5K చెప్పారు. మేమైతే 4,000కి ఫైనల్గా తీసుకున్నాము. అండ్ అదర్ హోటల్స్లో కొన్ని చూసామండి, మాకు అంత వర్త్ అండ్ హైజీనిక్ అనిపించలేదు. ఇక్కడ ఒక బాల్కనీ కూడా ఇచ్చారు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ స్పేషియస్ అండ్ హైజీనిక్ అని చెప్పొచ్చు అక్కడ ఆ ప్లేస్కి. అండ్ అక్కడ అన్నీ చెక్ ఇన్ అయిపోయి అప్పటికే చాలా ఆకలిగా ఉన్నామండి. ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ వచ్చేసి ఆ హోటల్కి పర్మిషన్ ఇవ్వలేదంట రెస్టారెంట్ పెట్టుకోవడానికి. సో అందరూ అక్కడికి వెళ్ళి ఆర్డర్ ఇస్తే మనము హరిత రిసార్ట్ అనేసి ఒకటే ఉందండి, అందరూ అక్కడే తీసుకోవాలి. మోస్ట్లీ నాకు తెలిసి ఫుడ్ అక్కడే అవైలబుల్ ఉంది అనుకుంటాను. ఇదే ఇక్కడ చూపిస్తున్నాను కదా, హార్స్లీ హిల్స్లో ఇదే రెస్టారెంట్ అవైలబుల్లో ఉంది. మనం అక్కడ హోటల్లో కనుక మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళే వెళ్ళి తీసుకొచ్చి మనకి రూమ్కి ఇస్తారు. బట్ దట్ విల్ టేక్ మోర్ టైం అనేసి మేము చెక్ ఇన్ అయిన వెంటనే లగేజ్ పెట్టేసి మేము వచ్చేసాం. మేమే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాము. బట్ స్టిల్ అక్కడ కూడా చాలా టైమే వెయిట్ చేసామండి ఫుడ్ కోసము. చాలా రష్ ఉన్నారు. ఇంకా ఫుడ్ తిన్నాక నెక్స్ట్ మళ్ళీ హోటల్ దగ్గరికి వచ్చామండి. అక్కడైతే వాళ్ళు ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి ఇలా అన్నీ పెట్టారు. అక్కడ కొంతసేపు ఆడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మాకైతే కదిరి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడానికి ప్లాన్ ఉండిందండి ఆన్ ది వేలో. సో అందుకనేసి తొందరగా వెళ్ళి పడుకొని మార్నింగ్ లేచి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఇచ్చారండి హోటల్ వాళ్ళు. బ్రేక్ఫాస్ట్ చేసుకొని పక్కనే ఉన్న ఒక చిన్న వ్యూ పాయింట్ ఇది చూసుకొని ఇంకా కదిరి నరసింహస్వామి టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ 8:30-9 o'clock అలాగా.
ఆఫ్టర్నూన్ అలాగా అక్కడికి రీచ్ అయ్యి కదిరి నరసింహస్వామి టెంపుల్ చూసుకొని రిటర్న్లో తిమ్మమ్మ మరిమాన్ అండి, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. రిటర్న్లో ఈ తిమ్మమ్మ మరిమాను చూసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయామండి. ఈ 2 days ట్రిప్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఈ 3 places 1-2 daysలో చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.